వాళ్ళే చెప్తాండ్రి 1200 కోట్లు ఇంకా ఉన్నాయి వేసేటి అవి త్వరలోనే వేస్తాం యాడున్నాయి డబ్బులు అంటాడు మొన్న జగ్గారెడ్డి పైసలు ఎక్కడున్నాయి అంటాడు జగ్గారెడ్డి టీవీలో చూసిన యాడున్నాయి పైసలు త్వరలో వేస్తాం అని అంటాడు చదువుకుంటాను అంటాడు ఓడిపోయినా కానీ ప్రభుత్వం వాళ్ళదే కదా ఆయన ఓడిపోయింది గెలిచింది నాకు తెలియదు కానీ ప్రభుత్వం అయితే వాళ్ళదే కదా అది సంగతి డబ్బులు లేవంటాడు ఈ మరి కానీ ఇప్పుడు ఈ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు మేము ఇప్పుడే తీసుకోము కొద్దిగా టైం ఉన్నది మాకు తీసుకోవడానికి ఐకేపీ స్టార్ట్ చేయడానికి ఎక్కడన్నా దళారులు వస్తే మీరు అమ్ముకోవాలన్నట్టుగా చెప్తా ఉన్నాడు మరి ఎట్లా పరిస్థితి దళారులు వచ్చిండ్లు ఆటానం బారాన వంతు పోయినాయి ఇప్పుడు ఒడ్లు మీ ఇప్పుడు ఒక కోటి నెల కింద కోసిండ్లు ఎన్ని రోజులు చూసారు అవతల వర్షాలు పడతా ఉంటాయి వాని ఇష్టం వచ్చిన రేటుకు పెట్టి అమ్ముకున్నాం వాడిని బాతిలాడి బావాడి వాడి చేతిలో పెడితే వాడు 15 రోజులు అన్నాడు నెల చేస్తారు వాళ్ళు ఏం చేయం ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు చేసిండా 6 గ్యారంటీలు అంటే ఇప్పుడు రుణమాఫీ ఒకటే అయింది కరెంటు బిల్లు 200 యూనిట్లకు ఇప్పుడు నువ్వే చెప్తివి అందరికి కాలేదు కాలే మరి అయిందని ఎట్లా లెక్కలేదు అయినోళ్లకు అయినాయి కానోళ్లకు కాలే ఓకే 2 లక్షల పైన ఉన్నోళ్ళు మీది పైసలు కట్టుకుంటే మేము వేస్తాం అంటారు మరి ఎవరుకున్నాయో ఎవరు మాకు మాత్రం ఏరుక ఇప్పుడు 200 యూనిట్లకు కరెంటు బిల్లు మాఫీ అన్నాడు దానికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళది బిల్లు పడుతుంది అన్నాడు అది నడుస్తుంది మరి గ్యాసుల సంగతి అయితే నాకు తెలియదు 500 గ్యాసులు అని అన్నాడు మరి అదైతే పడతానో లేదో నాకు తెలియదు అది సంగతి ఇప్పుడు ఆడోళ్లకు బస్సు ప్రయాణం ఫ్రీ అన్నాడు అది నడుతుంది ఆయన కూరగాయల బేది కూడా ఎక్కువ ఈడెక్కుతుంది ఆడ దిగుతుంది మళ్ళీ అదే బస్సుకు వస్తుంది ఇలా పెట్టుకుంటుంది ఆధార్ కార్డు ఇది చూపెడుతుంది వాడు పోతుంది మళ్ళీ వస్తుంది మనం పోతే వాళ్ళది మనది మన మీద ఎత్తాలి వాళ్ళు వాళ్ళకి చేసిన కానీ ఛార్జీ మా మొగోళ్ళ మీద పడతాయి ఏం మంచి అంటే గట్లే ఉన్నది ఎవడైనా గట్టే ఉన్నది వాడు కోట్లు మింగిడని వీడు నువ్వు చేసిన పొక్క బూడు పలేక చస్తాను అని వీడు అంటాడు ఇప్పుడు అట్లా కాదు పెద్దనా నిజం వాస్తవంగా చెప్పు రైతులకు మేలు చేసిందంటే ఏ ప్రభుత్వం రైతులకు మేలు చేసింది మా ఊళ్ళో నీళ్ళు తాగుదామంటే నీళ్ళు దొరకపోయేది ఇక్కడ చెక్ డ్యాములు ఇప్పుడు ఇయ్యాలైతే లేదు ఈ ఏరు మా తాతలు ముత్తాతలు అవతల నుంచే ఉన్నది ఆ ఏరు దానికి ఒక చెక్ డ్యామ్ లేదు ఎన్నడు ఇప్పుడు 4 చెక్ డ్యాములు పడ్డాయి నీళ్లు వాటర్ సోర్స్ పెరిగింది అది టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కట్టిండు టిఆర్ఎస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం 65 ఏళ్ళ కానీ చేసింది మరి అప్పుడు అవపడలేదు ఈ వాగు చెక్ డ్యాములు కట్టుడు మళ్ళీ అదే వచ్చిందంటే మేము ఇది ఎత్తుకోలు మొత్తుకోలే అనుకున్నాం అప్పుడు ఇది రాగానే అనుకున్నాం మళ్ళీ ఎప్పటికీ పెనుగులే ఉంటది అనుకున్నాం ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండుంటే ఒకవేళ తెలంగాణ రాకపోతే ఎట్లుండే పరిస్థితి అధ్వానం ఉండేది తెలంగాణ కరెంటు లేక తెల్లందాక ఒక ట్రాన్స్ఫారం కాడ షిఫ్ట్ సిస్టమ్ పెట్టుకున్నాం ఫీడర్లు రేవంత్ రెడ్డి అంటుండో 12 గంటలే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదు 18 గంటలు కొన్ని రోజులు ఇచ్చిండు బోర్లు పోయకపోతే మళ్ళీ మేమే లబలవ మొత్తుకుంటే మళ్ళా తగ్గింపు చేసిండు 14 గంటలు ఇచ్చిండు 15 గంటలు ఇచ్చిండు 14 గంటలు ఇచ్చిండు తర్వాత 12 గంటలు ఇచ్చిండు దాంతో బోర్లలో వెళ్ళినాయి ఇంతలో వర్షాలు పడ్డాయి నీళ్ళు ఆగినాయి సోర్స్ పెరిగింది కెనాళ్ళు వచ్చినాయి కెనాళ్ళతో ఎప్పటికీ చెక్ డ్యామ్లకు నీళ్ళు వచ్చుడు మంచిగా వాటర్ సోర్స్ పెరిగి అసలు చిలకలని పొలాలైన ఇక్కడ మాకు కేసీఆర్ హయాంలో అయినాయి వీళ్ళందరినీ అడగరాదు రైతులను పట్టించుకుంటా లేరు ఇప్పుడు ఈ ఒడ్లు నేను ఊరి కోసి 15 రోజులు ప్రైవేట్ ఓడు 2400కు 2450 ఆఖరికి 2500 కాడికి వచ్చిండు ఈ 500 బోనస్ ఇస్తాడు కదా అని ఆశకు ఆపి ఐకేపీకి పెడదామని చూస్తే వాళ్ళు 2 రోజుల కాంచి వచ్చి ఈ జల్లెడ పట్టాలి జల్లెడ పడితేనే టోకన్ ఇస్తాం లేకపోతే టోకన్ ఇవ్వం అవతల తీసుకుపోతారు కానీ ఎంత కట్టేది మాకు జిమ్మేదారు లేదని సంతకం చేయించుకుంటారు పేపర్ మీద బోనస్ ఇస్తాండని అంటాను పడతాయని కొంతమంది అంటారు కానీ ఇక్కడ అయితే ఇంకా పోయినాయి వాళ్ళ పట్టీలు అయితే రాలే అంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి అంటూనే ఉన్నాడు ఇస్తానని 500 బోనస్ ఇస్తానంటేనే ఓట్లేసి గెలిపించిరి పెన్షన్ వస్తుందా నాకు వస్తుంది నాకు పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 నుంచే వస్తాయి మేము గౌన్లో గౌడ సంఘం నుంచి వస్తాయి ఎంత వస్తాయి
ఇప్పుడు 2000 వస్తాయి. 4000 ఇస్తాడా ఎక్కడ రేవంత్ రెడ్డి? ఏడాది అయింది 4000 ఇస్తానన్నాడు, పోయింది. అది మర్చిపోయిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండు పనులు? 1000 ఇస్తానని 1000 ఉన్నదాన్ని 2000 చేసిండు, 2000 ఇచ్చిండు. ఎవరు? కేసీఆర్. ఆయన రైతు బంధానని జూన్ జూలైలో వానాకాలం వేసేది, నవంబర్ డిసెంబర్లో యాసంగి వేసేది. ఇప్పుడు ఇదివరకు గతే లేవాయి, అటే పోయినాయి. ఊసి ఎత్తినోడే లేడు. అంతేనా? రైతులకు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి చేసినట్టు ఇప్పుడు